తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన పెట్టుబడి సాయం విధానాన్ని కాపీ కొట్టి 20,000 పెట్టుబడి సాయం ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైందని మాజీ మంత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13వ తేదీన చేపట్టనున్న అన్నదాతకు అండగా వైసీపీ నిరసన కార్యక్రమం పోస్టర్ను కాకాని ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంలో రైతులు మోసపోయారని, రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఏటా 13,500 రూపాయలు అందించాలని గుర్తు చేశారు. రైతన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అన్నదాతకు అండగా వైసీపీ అనే పేరుతో శుక్రవారం మహనీయుడు బిఆర్ అంబేద్కర్ కి నివాళులర్పించి అంబేద్కర్ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు నెల్లూరులో ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయకపోవడంతో పాటు రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయి. చంద్రబాబు నాయుడికి ఏ రోజు కూడా స్వతహాగా ఒక్క ఆలోచన కూడా రాదు, ఇతరులను కాపీ కొట్టడం తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ విధానానికి, పెట్టుబడి సహాయం విధానాన్ని, ఆయన 13,500 రూపాయలు ఇస్తే నేను 20,000 రూపాయలు ఇస్తానని ఘనంగా ప్రకటించాడు. అధికారంలోకి వచ్చాడు. ఎన్నికల్లో ఏం చెప్పాడు? వచ్చిన వెంటనే నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఈరోజు మొండి చేయి చూపించాడు. ఈ బడ్జెట్లో కేటాయించలేదు. అంటే ఒక్క సంవత్సరం ఈ రోజుకు వాళ్ళకి ఎగ్గొట్టేసినట్లు లెక్క. ప్రధానంగా రైతులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి పెట్టుబడి సహాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో రైతులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఒక ప్రధానమైనటువంటి అంశం అది. రెండవది ఉచిత పంటల బీమా. పాపం రైతులు చేసినటువంటి పంటలకి ఈ క్రాప్ విధానంలో పూర్తి చేసి ఈ క్రాప్ నమోదైన తర్వాత రైతు పండించినటువంటి పంటకి నోటిఫైడ్ పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతు ప్రీమియాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించి కేంద్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు చెల్లించాలి, రైతు ఒక వంతు చెల్లించాలి. అటువంటిది రైతుది రాష్ట్ర ప్రభుత్వమే భరించేటువంటి విధంగా నిర్ణయం తీసుకున్నాడు. అటువంటిది వాళ్ళకి భారం అవుతుంది ప్రీమియం. అందుకని కట్టాల్సినటువంటి పని లేదులే అని చెప్పి కట్టడం నష్టపోతే పాపం వాళ్ళకి పంట ప్రీమియం రాదని చెప్పి నేరుగా చెల్లించాడు. చంద్రబాబు నాయుడు రాగానే దానికి మంగళం పాడేటువంటి కార్యక్రమం. రైతు చెల్లిస్తే మా వాటా మేము ఇస్తాం, లేకపోతే మేము ఇవ్వం. అంటే అక్కడ కూడా మిగిలించుకోవడానికి రైతులు చెల్లించేటువంటి దాంట్లో కకృతి పడుతున్నాడు. రైతులు ఎంత తక్కువ చెల్లిస్తే నా మీద అంత భారం తగ్గుతుంది అనుకుంటున్నాడు తప్ప రైతు సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఈ ప్రధానమైనటువంటి రైతు అంశాల మీద అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా దాని మీద రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి ఈ రైతుల సమస్యలు, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి అని కోరడానికి డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకి నివాళులర్పించి అక్కడి నుంచి రైతులందరితో కలిసి ర్యాలీగా కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి వినతపత్రం సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. టీడీపీ కూటమి 6 నెలల పాలన అటర్ ఫ్లాప్ అయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి 6 నెలలు పూర్తయిందని, కానీ సూపర్ 6 హామీలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని మండిపడ్డారు. నిరుద్యోగ వృత్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి తదితర హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల అదనపు భారం ప్రజలపై కూటమి ప్రభుత్వం మోపిందని తులసిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ రోజుకు 6 నెలలైంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణం సూపర్ 6 హామీలు. సూపర్ 6 హామీలను నమ్మి ప్రజలు ఓట్లేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 6 నెలలైంది. 6 నెలలు అయినప్పటికీ సూపర్ 6 హామీల్లో చాలా మటుకు ఇంతవరకు అమలే కాలేదు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు.
ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ కూడా ఆల్మోస్ట్ దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు 20 రూపాయలు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం దాని ఊసే లేదు. ఈ 6 నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం వచ్చేసి విద్యుత్ వినియోగదారుల మోపడం జరిగింది. కాబట్టి వీర బాధుడు. ఇంకా విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకప్పుడు టీచర్లు అంటే పిల్లలు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలను చూసి టీచర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాయచోటి సంఘటన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్లో టీచర్ను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, పర్యవసానంగా ఆయన చనిపోయాడు. కాబట్టి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఒకవైపు టీడీపీ కూటమి మధ్య జగన్ పార్టీ మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. ఇందిరమ్మ రాజ్యం రావాలంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన క్రిస్టియన్కు ధన్యవాదాలు తెలుపుకుంటూ తన ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన ప్రీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రకటించారు. తిరుపతి జిల్లా గూడూరులోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తన విజయానికి వేదికపైన ఉన్న పాస్టర్లు ఎంతో శ్రమించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. క్రిస్మస్ను ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ప్రభుదాస్, రత్నశేఖర్, కోర్నిలీనియస్, డేవిడ్, యోహాను, రమేష్ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నా మంచి కోరేటువంటి వ్యక్తి మా ప్రభుదాస్ గారికి, అలాగే మా రత్నశేఖర్ గారికి, అలాగే సార్ గారికి, అలాగే డేవిడ్ గారికి, అలాగే మా సోదరరాజు గారికి, వేదికమైనటువంటి పాస్టర్లకి, ఇక్కడ వచ్చేటువంటి మా పాస్టర్లకి, పాస్టర్లకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నామా. చాలా సంతోషం. మీ అందరి సహాయ సహకారాలు ఆ దేవుడి కృప వల్ల నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన 2వసారి. అప్పుడు అందరూ కూడా మా జిల్లా చెప్పినట్టు అందరినీ పిలిచి పార్టీలు పిలిచి అందరితో మాట్లాడి అందరూ కూడా మాటించారు. ఒకసారి పొరపాటు జరిగింది, ఇక పొరపాటు జరగదు, ఖచ్చితంగా చేస్తామని చెప్పి అందరూ కూడా వాళ్ళు మీరే కాకుండా మీ సంఘంలో అందరికీ చెప్పి 90% నాకు ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించారమ్మా. నా వాళ్ళకి మాట ఇచ్చిన ప్రకారంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే నేను సార్ అడిగితే సార్ అడిగితే ఏదైనా ఎలక్షన్ కదా ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పి చేయలేదు సార్ అన్నాడు. ఇది మామూలే, దేవుడు గొప్ప వల్ల నాకు ఇబ్బందులు ఉన్నా దేవుడు నాకు సహాయం చేస్తాను నమ్మకం నాకు ఉంది. కాబట్టి నా కర్తవ్యం నేను చేయాలని అవడానికి నన్ను గెలిపించిన వాళ్ళందరూ కూడా నేను సన్మానించుకోవడం అవసరం నాకు ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని నా భాష గారితో అని చెప్పి మీకు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఏదైనా నా వల్ల చిన్న సహాయం కావాలన్నా మా ఇజ్రాయెల్తో మాట్లాడండి. ఇజ్రాయెల్ ద్వారా నాకు మీరు ఇంటిమేషన్ పంపిస్తే ఖచ్చితంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ, భగవంతుడు మీ అందరూ బాగుండాలి, మీ బిడ్డలు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, దేవుని వల్ల అందరూ బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా పేదలంతా బాగుండాలని చెప్పి మీరు ప్రార్థన చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ రోజు ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకున్నాం. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విశాఖ జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్తో పాటుగా విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆర్గానిక్ మేళాను ప్రారంభించారు. ఈ మేళాను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆర్గానిక్ మేళాలో 50 మంది రైతులు, గిరిజనులు సుమారుగా 200 స్టాల్స్కు పైగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రకృతి ఆధారితమైన ఆర్గానిక్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, అధిక సంఖ్యలో రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. వైసీపీ పార్టీ సభ్యత్వానికి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా. కీలక నేత విడిపోవడంతో వైసీపీ శ్రేణుల్లో కలవరం. టీడీపీ కూటమి 6 నెలల పాలనపై కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఫైర్. ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ధ్వజం. మంచు ఫ్యామిలీకి రాచకొండ సిపి సుధీర్ బాబు హెచ్చరిక. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దంటూ హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.